లలితా సహస్రనామంలో ఒక నామం. ఆ నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేయడం అంటే పరదేవతే వ్యాఖ్యానం చేసేది. భాస్కరరాయల వారు నిమిత్తం నిజానికి. ఎందుచేత అంటే ఆయనని ఆధారం చేసుకుని అమ్మవారు పలికింది. అమ్మవారు ఆయన్ని అడిగింది లలితకి భాష్యం చేయమని. ఆయన అన్నారు, నీ చెయ్యనన్నారు. ఎందుకు చెయ్యమంది? నాకు అప్పు ఉందమ్మా, రుణం ఉన్నవాడు లలితా సహస్రానికి భాష్యం రాయకూడదు, అందుకని నేను రాయనన్నారు. ఆయన మరునాడు పూజామందిరంలోకి వెళ్ళేటప్పటికి రుణం తీర్చేసిన పత్రాలని పూజామందిరంలో ఉంచింది అమ్మవారు. నీకు రుణం తీర్చేశాను, భాష్యం చేయాలి. ఇప్పుడు ఆయన భాష్యం చేశారు. అంతటి మహానుభావుడు. అందులో ధన్య అన్న నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తూ మనుష్యుని యొక్క పునర్జన్మ గురించి. మనసు ఎప్పుడూ భగవత్ సంబంధమైన విషయాన్ని, శాస్త్ర సంబంధమైన విషయాన్ని, గురు సంబంధమైన విషయాన్ని, దైవ సంబంధమైన విషయాన్ని ఆలోచన చేసిందనుకోండి, అలవాటు పడిపోతే